యుద్ధం. ఈ మాట విన్న వెంటనే ఎంతటి వారికైనా వెన్నులో నుంచి వణుకు మొదలవుతుంది. అయితే మన చరిత్రలోనే అతి భయంకరమైన పెద్ద యుద్ధాలలో ఒకటైన మొదటి ప్రపంచ యుద్ధం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది, ఎవరెవరికి జరిగింది, కారణాలేంటి, ఎంతమంది చనిపోయారు, ఎలా ముగిసిందో ఇవన్నీ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేసి చివరి వరకు వీడియోను పూర్తిగా చూడండి. మొదటి ప్రపంచ యుద్ధం ఇది 1914 నుండి 1918 వరకు, అంటే 4 ఏళ్ళు కొనసాగింది. ఈ యుద్ధంలో 3 కోట్ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక యుద్ధమే కాదు, మానవ చరిత్రలోని కొత్త అధ్యాయాన్ని రాసిన సంఘటన. అసలు ఈ యుద్ధం ఎలా జరిగిందో తెలుసుకోవటానికన్నా ముందు ఈ యుద్ధం జరగడానికి ముందు ప్రపంచాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. 19వ శతాబ్దం చివరిలో యూరోప్ దేశాల మధ్య అసూయ, ప్రతిష్ట, భూభాగాల కోసం పోటీ చాలా పెరిగింది. 1871లో జర్మనీ ఏకీకృతమై శక్తివంతమైన దేశంగా మారి పరిశ్రమలను, సైన్యాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేసుకోవటం మొదలుపెట్టింది. మరోవైపు బ్రిటన్ ప్రపంచంలోనే అతిపెద్ద వలస సామ్రాజ్యమైన ఆఫ్రికా, ఆసియాల్లో ఆధిపత్యం చూపింది. మరోవైపు ఫ్రాన్స్ జర్మనీతో గతంలో 1870 నుంచి 71లో జరిగిన ఫ్రాన్స్కో పర్షియన్ వార్లో ఓడి అవమానానికి గురై ప్రతీకారం కోసం ఎదురుచూస్తూ ఉంది. ఆస్ట్రియా హంగేరీ బాల్కన్ ప్రాంతాల్లో తన ఆధిపత్యం కొనసాగాలని చూస్తుంది. చివరిగా రష్యా బాల్కన్ దేశాలకు మద్దతు ఇస్తూ తాను కూడా మధ్యధరప సముద్రానికి చేరాలని ఆశపడుతుంది. ఈ రహస్య విభజన వల్ల యూరోప్ నిజానికి ఒక పేలటానికి సిద్ధంగా ఉన్న ఒక బాంబులాగా మారిపోయింది. ఇలా ప్రతి దేశం తన జాతి గొప్పతనాన్ని చూపించుకోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకంగా బాల్కన్ దేశాలు తన స్వతంత్రం కోసం పోరాటాలు చేస్తున్నాయి. ఆఫ్రికా, ఆసియాలో వలసల కోసం జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్తో పోటీ పడ్డాయి. కొత్త ఆయుధాలు, పెద్ద సైన్యాలు, నౌకాదళాలను పెంచుకుంటూ జర్మనీ మరియు బ్రిటన్ మాదంటే మాది అని గొప్ప అని చెప్పుకుంటూ నౌకాదళాలతో పోటీలు పెట్టుకోవటం మొదలుపెట్టారు. ఇలా స్వార్థంతో కళ్ళు మూసుకుపోయిన దేశాలు ఒకరితో ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ 2 శక్తులుగా మారాయి. అందులో మొదటిగా సెంట్రల్ పవర్స్. ఇందులో జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, ఇటలీ ఉన్నాయి. రెండవది అలైడ్ పవర్స్. ఇందులో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. ఇలా కూటములుగా మారిన ఈ దేశాలే ఒక చిన్న గొడవను ఒక మహాప్రపంచ యుద్ధంలా మార్చాయి. దానికి ప్రతిఫలమే ఈ మొదటి ప్రపంచ యుద్ధం. 1914 జూన్ 28న ఆస్ట్రియా యువరాజైన ఆర్చ్డ్యూక్ ఫెర్డినాండ్ తన భార్యతో కలిసి సరయోవో నగరానికి వచ్చాడు. అక్కడ వారంతా ఒక యువరాజు తన భార్యతో వాళ్ళ నగరానికి పర్యటనకు వచ్చారని తెలవటంతో అక్కడ ఉన్న జనాలంతా గుంపుగూడటం మొదలుపెట్టారు. అలా జనసమూహం మధ్యలో ఒక్కసారిగా ఒక యువకుడు తుపాకీ ఎత్తాడు. గవ్రిలో ప్రిన్సిప్ అనే సెర్బియన్ జాతివాడు 2 బుల్లెట్లతో యువరాజును ఆయన భార్యను అక్కడికక్కడే చంపివేశాడు. ఇలా జరిగిన ఆ ఒక్క హత్య ఎన్నో కోట్లాది మంది ప్రాణాలను మింగే యుద్ధానికి నాంది పలికింది. ఇలా మా యువరాజునే చంపుతారా అని ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటించింది. సెర్బియాకు మద్దతుగా యుద్ధానికి రష్యా సిద్ధమైంది. రష్యాపై ఆగస్టు 1న జర్మనీ యుద్ధం ప్రకటించింది. రష్యాకు తోడు నిలబడిన ఫ్రాన్స్ యుద్ధంలోకి చేరింది. బెల్జియం మీదుగా ఫ్రాన్స్పై దాడి చేసిన జర్మనీ చర్యతో బ్రిటన్ కూడా యుద్ధంలోకి దిగింది. ఇలా కొన్ని వారాల్లోనే యూరోప్ మొత్తం రక్త సముద్రంగా మారింది. అలా 2 శక్తులుగా మారిన సెంట్రల్ పవర్స్, అలైడ్ పవర్స్ వాటిల్లోకి మరికొన్ని దేశాలు జతపరిచి ప్రపంచమంతా 2 శిబిరాలుగా విడిపోయాయి. అలా పశ్చిమ రంగమైన జర్మనీ ఒక పెద్ద ప్లాన్ వేసింది. దాని ప్రకారం మొదట ఫ్రాన్స్పై దాడి చేసి ప్యారిస్ను ఆక్రమించి, అలా ప్యారిస్ను ఆక్రమించాక రష్యా వైపు వెళ్లాలని ప్లాన్ వేసుకుంది. ఎందుకంటే రష్యా సైన్యం కదలటానికి ఎక్కువ సమయం పడుతుందని జర్మనీ లెక్క వేసుకుంది. అలా జర్మనీ తన సైన్యాన్ని బెల్జియం మీదుగా ఫ్రాన్స్పై దాడి చేయడానికి పంపింది. బెల్జియం చిన్న దేశమే అయినా అది బ్రిటన్కు మిత్ర దేశం. జర్మనీ బెల్జియం మీద దాడి చేయగానే బ్రిటన్ కూడా యుద్ధంలోకి దిగింది. అలా కొన్ని వారాల్లోనే బెల్జియం, ఫ్రాన్స్ ప్రాంతాలు భయంకరమైన యుద్ధ భూములుగా మారాయి. అలా యుద్ధంలో జర్మనీ సైన్యం వేగంగా ముందుకు దూసుకెళ్లింది. కానీ 1914లో సెప్టెంబర్లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ మ్యారిన్ యుద్ధంలో బ్రిటిష్, ఫ్రెంచ్ సైనికులు జర్మన్ సైనికులను వెనక్కి నెట్టేసి గట్టి ప్రతిఘటన చూపించారు. ఇలా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో కొన్ని వారాల్లోనే యుద్ధం త్వరగా పూర్తవుతుంది అనుకున్న ప్రజలందరికీ ఆశలన్నీ నిరాశలైపోయాయి. ఇంకా అప్పటి నుంచి మరో క్రూరమైన యుద్ధం మొదలైంది. మారిన యుద్ధం తర్వాత యుద్ధం ఒక కొత్త దశలోకి వెళ్ళింది. ఇరుపక్షాలు జర్మనీ, మిత్రపక్షాలు పొడవైన గోతులను త్రవ్వి వాటిల్లో స్థిరపడ్డాయి. ఈ గోతులనే ట్రెంచెస్ అని పిలుస్తారు.
ఫ్రాన్స్ నుంచి బెల్జియం వరకు దాదాపు 700 కిలోమీటర్ల పొడవున ట్రెంచులు తవ్వటం మొదలుపెట్టారు. ఆ ట్రెంచులలో సైనికులు నెలల తరబడి జీవించారు. మట్టి, వర్షం, ఎలుకలు, దోమలు, దుర్వాసన, ఆ జీవితం ఒక నరకం లాంటిది. వర్షం పడితే గోతులన్నీ మురికి నీళ్లతో నిండిపోయి చలికాలంలో మంచుతో గడ్డగట్టుకుపోయేవారు. అలా చాలా మంది సైనికులు ట్రెంచ్ ఫుట్ అనే వ్యాధితో కాళ్ళు కోల్పోయారు. ఎలుకలు చనిపోయిన శవాల మీద పెరిగి సైనికుల పైకి పరుగులు తీసేవి. అలా ప్రతిరోజు ఒక సైనికుడు రోజు చూసేది మట్టిలో కూరుకుపోయిన తుపాకీ, కంచె తీగ మధ్యలో తుపాకీ బుల్లెట్లు, ఎప్పుడూ ఆగని బాంబుల శబ్దం. నెలల తరబడి ఇలాగే జరిగింది. సైనికులు రాసిన లేఖల్లో ఇది స్పష్టంగా ఉంది. ప్రతిరోజు ఒక వర్ణం లాంటిదే. మేము ఎప్పుడు ఇంటికి తిరిగి వెళ్తామో తెలియదని, గోడల మీద రక్తపు మరకలు, నేల మీద శవాల వాసనలు, ఇవే మా జీవితం అని రాశారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధాన్నే టెక్నాలజీ యుద్ధం అని కూడా పిలవవచ్చు. ఇందులోనే తొలిసారిగా మిషన్ గన్ను అతి పెద్ద ఎత్తున వాడారు. ఒక మిషన్ గన్ నిమిషానికి 400 నుంచి 600 బుల్లెట్లు కాల్చగలదు. ఫలితం వేలాది సైనికులు ఒక్కసారి ముందుకు దాడి చేద్దామని బయలుదేరేలోపే కొన్ని నిమిషాల్లోనే రక్తంలో వాళ్ళు తడిచిపోయి చనిపోయేవారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే జర్మన్లు మొదటిసారి క్లోరిన్ లాంటి విషపూరితమైన గ్యాస్ను వాడారు. ఆ గ్రీన్ కలర్ పొగ మెల్లగా తవ్వుకున్న ట్రెంచుల్లోకి దూరేది. అలా పాయిజన్ గ్యాస్ వల్ల సైనికులకు ఊపిరాడక చనిపోయేవారు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉండేదంటే చుట్టూ శ్వాసకోశం పోరాడుతూ చనిపోయిన శరీరాలు మాత్రమే కనిపించేవి. తర్వాత గ్యాస్ మాస్కులను వాడటం ప్రారంభమైంది. కానీ అప్పటికే లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మొదట్లో ప్రజలు జాతీయతతో ఉత్సాహంగా ఉండేవారు. రైల్వే స్టేషన్లో సైనికులను హీరోల్లాగా వీడ్కోలు పలికేవారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆ ఉత్సాహం చల్లారిపోయింది. ఎందుకంటే ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో శవపేటికలు వరుసగా చేరుకున్నాయి. కొన్ని వారాలు మాత్రమే జరుగుతనుకున్న యుద్ధం అది అంతులేని దుఃఖంగా మారింది. ఇలా ఒకవైపు పశ్చిమ రంగంలో ట్రెంచ్ యుద్ధం జరుగుతూ ఉంటే తూర్పు రంగంలో కూడా రక్తం ఆగకుండా తడుస్తూ ఉంది. తూర్పు వైపు జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, రష్యా మీద యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ యుద్ధం చాలా వేరుగా ఉంది. పశ్చిమలాగా స్థిరంగా కాకుండా విస్తారమైన భూభాగాలలో సైనికులు కదులుతూనే యుద్ధం చేస్తున్నారు. రష్యా పెద్ద దేశమే అయినా సైన్యం మాత్రం బలహీనంగా ఉంది. చాలా మంది సైనికులకు తుపాకీలు కూడా లేవు. కొంతమంది చేతిలో కర్రలు మాత్రమే ఉండేవి. ఒక సైనికుడు చనిపోయాక అతని తుపాకీ మరొకరు తీసుకుని యుద్ధం చేయాల్సి వచ్చేది. అలా 1916లో జనవరిలో జరిగిన బ్రూసిలో అనే దాడిలో రష్యా చరిత్రలోనే అది అతిపెద్ద దాడని చెప్పుకోవచ్చు. ఈ దాడి ప్రారంభంలో విజయవంతమైంది. లక్షల కొద్ది ఆస్ట్రియన్ సైనికులను బంధించారు. కానీ రష్యా వనరులు తక్కువ కావడంతో ఈ విజయాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. దాని ఫలితం రష్యా సైన్యం బలహీనమై దేశంలో అసంతృప్తి పెరిగింది. యుద్ధం, పేదరికం, ఆకలి ఇవన్నీ కలిసి రష్యా ప్రజల్లో ఆగ్రహం పెంచింది. అలా 1917లో రష్యాలో పెద్ద విప్లవం జరిగింది. అలా ఈ విప్లవం వల్ల జార్ నికోలస్ II సింహాసనం వదిలి దిగిపోయాడు. తరువాత లెనిన్ న్యాయకర్తృత్వంలో అధికారాన్ని స్వీకరించాడు. ఇలా లెనిన్ సింహాసనాన్ని స్వీకరించాక ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. మనం ఇకపై యుద్ధంలో ఉండమని. 1918లో రష్యా జర్మనీతో బ్రెస్ట్-లిటోవ్స్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో తూర్పు రంగంలో యుద్ధం పూర్తిగా ఆగిపోయింది. జర్మనీకి ఇప్పుడు పశ్చిమ రంగంలో మరింత సైన్యం పంపే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే యుద్ధం కేవలం యూరోప్కే పరిమితం కాలేదు. ప్రపంచంలోని వలస దేశాలన్నీ ఇందులో ఇరుక్కుపోయాయి. ఆఫ్రికాలో బ్రిటిష్, ఫ్రెంచ్, జర్మన్ కాలనీలు ఒకదానితో ఒకటి పోరాడాయి. మిడిల్ ఈస్ట్లో ఒటోమన్ సామ్రాజ్యం జర్మనీ పక్షాన నిలిచింది. ఇక్కడ బ్రిటిష్ సైన్యం అరబ్ రెబల్స్తో కలిసి టర్కీపై దాడి చేసింది. ఇదే సమయంలో లారెన్స్ ఆఫ్ అరేబియా అనే బ్రిటిష్ అధికారి అరబ్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఆ సమయంలోనే భారతదేశం నుండి లక్షలాది సైనికులు యుద్ధానికి పంపబడ్డారు. ఫ్రాన్స్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ఎక్కడ చూసినా భారత సైనికుల రక్తంతో చిందింది. వాళ్ళల్లో చాలా మందికి అసలు యుద్ధం ఎందుకు చేస్తున్నామో కూడా అర్థం కాలేదు. అలా ఈ సమయంలోనే యుద్ధం నిజంగా వరల్డ్ వార్ అయింది. ఎందుకంటే ఇది ఒక ఖండంలోనే కాకుండా మొత్తం ప్రపంచాన్ని తాకింది. మొదట్లో అమెరికా యుద్ధంలోకి రాలేదు. ఇది యూరోప్ సమస్య అని పక్కన నిలిచింది. కానీ పరిస్థితులు మారాయి. జర్మన్ సబ్మెరైన్లు అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తూ నౌకలను ముంచేశాయి. 1915లో లూసిటేనియా అనే ప్రయాణికుల నౌకను ముంచి 1000 మందికి పైగా మరణించారు. వారిలో అమెరికన్లు కూడా ఉండడంతో అమెరికాకు ఆగ్రహం పెరిగింది. జర్మనీ మెక్సికోకు రహస్యంగా సందేశాలు పంపింది. అందులో నువ్వు అమెరికాపై దాడి చేస్తే మేము నీకు సహాయం చేస్తామని. ఈ సమాచారం బయటపడటంతో అమెరికా చాలా కోపంతో ఊగింది. ఇలా ఇవన్నీ కారణాలు తెలుసుకుని
అమెరికా 1917లో యుద్ధంలోకి ప్రవేశించింది. అమెరికా ప్రవేశించడంతో మిత్రపక్షాలకు కొత్త శక్తి దొరికింది. ఇలా కొత్త సైనికులు, కొత్త వనరులు ఇవన్నీ కలిసేసరికి యుద్ధం తుది దశలోకి దూసుకెళ్లింది. ఇలా యుద్ధం 3వ సంవత్సరం ముగిసేసరికి యూరోప్ మొత్తం అలసిపోయింది. పట్టణాలు శూన్యంగా మారాయి. పేదరికం, ఆకలి, మరణం ప్రతి ఇంటి వాస్తవం అయ్యాయి. మిలియన్ల మంది శరణార్థులయ్యారు. కానీ ఒకే సమయంలో కొత్త ఆలోచనలు, కొత్త శక్తులు అన్నీ బయటపడటం మొదలుపెట్టాయి. రష్యాలో కమ్యూనిజం పుట్టింది. అమెరికా ఒక పెద్ద శక్తిగా ఎదిగింది. 3 ఏళ్ల యుద్ధం యూరోప్ను రక్తంలో నింపివేసింది. పశ్చిమ రంగంలో ట్రెంచులు, తూర్పు రంగంలో విస్తారమైన కదలికలు ఉన్నా ప్రతి ఇంటికి మరణం వార్తలు చేరుస్తుంది. కానీ యుద్ధం ఇంకా ఎక్కువ దేశాలను తన వలలోకి లాక్కుంటుంది. తూర్పు వైపు యుద్ధం పశ్చిమం కంటే భిన్నంగా ఉంది. ఫ్రాన్స్లో మట్టిలో ఇరుక్కున్న సైనికులు, ఇక్కడ మాత్రం విస్తారమైన భూభాగాలలో చలనం కొనసాగుతూనే ఉంది. రష్యాకు పెద్ద సైన్యం కలిగి ఉన్న వనరులు మాత్రం చాలా తక్కువ. 1918 యుద్ధం ఇప్పటికే 4వ సంవత్సరంలో ఉంది. యూరోప్ మొత్తం అలసిపోయింది. కానీ యుద్ధం ముగింపు కోసం ఇంకా చివరి తుఫాన్ ఎదురు చూస్తుంది. రష్యా యుద్ధం నుంచి తప్పుకున్న తర్వాత జర్మనీకి ఒక పెద్ద అవకాశం వచ్చింది. తూర్పు రంగంలో ఉన్న లక్షల సైనికులను పశ్చిమ రంగానికి తరలించింది. 1918 సంవత్సరంలో వారు ఒక పెద్ద దాడి ప్రారంభించారు. దీనిని స్ప్రింగ్ అఫెన్సివ్ అంటారు. ప్రారంభంలో జర్మనీ విజయం సాధించింది అనుకుంది. ఫ్రాన్స్లోకి చొచ్చుకు వెళ్ళింది. ప్యారిస్ దిశగా జర్మనీ సైన్యం దూసుకెళ్లింది. ఒక దేశంలో వారు గెలిచేశామని అనుకున్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. మిత్రపక్షాలకు కొత్త శక్తి వచ్చింది. అదే అమెరికా సైన్యం. లక్షలాది తాజా అమెరికన్ సైనికులు పశ్చిమ రంగంలోకి వచ్చారు. అమెరికా సైన్యం దగ్గర తుపాకులు, ట్యాంకులు, వనరులు బాగా ఉన్నాయి. ఇది మిత్రపక్షాలకు ఆత్మవిశ్వాసం పెంచింది. అలా 1918 వేసవిలో మిత్రపక్షాలు కౌంటర్ అఫెన్సివ్ ప్రారంభించారు. ఒకదాని తర్వాత ఒకటి జర్మన్ సైన్యం వెనక్కి తగ్గింది. 100 డేస్ అఫెన్సివ్ అని పిలిచే ఈ దాడిలో జర్మనీ చివరకు కుప్పకూలిపోయింది. యుద్ధ రంగంలో జర్మనీ వెనక్కి తగ్గుతుండగా దేశంలో పెద్ద కల్లోలం మొదలైంది. ప్రజలు ఆకలితో విలవిల్లాడారు. పరిశ్రమలు నిలిచిపోయాయి. తిరుగుబాటులు చెలరేగాయి. అలా 1918 నవంబర్లో జర్మన్ నౌకాదళం తిరుగుబాటు మొదలుపెట్టింది. అలా త్వరలోనే మొత్తం ప్రజలు వీధుల్లోకి వచ్చారు. జనరల్ చక్రవర్తి అయిన కైసర్ విల్హెం పదవిని రాజీనామా చేసి హాలాండ్కు పారిపోయాడు. అలా చివరికి జర్మనీలో గణతంత్రం ఏర్పడింది. 1918 నవంబర్ 11వ తారీఖున ఉదయం 11 గంటలకు చారిత్రాత్మక క్షణం చోటు చేసుకుంది. జర్మనీ మిత్రపక్షాలతో ఆర్మిస్టిస్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతే, ఆ ఒక్క ఒప్పందంతో కాల్పులన్నీ ఆగిపోయాయి. 4 ఏళ్ల పాటు సాగిన యుద్ధం చివరకు ముగిసింది. కానీ అది ముగిసేలోపే 2 కోట్ల మంది ప్రజలకు పైగా చనిపోయారు. ఇంకా లక్షల మంది శాశ్వతంగా గాయపడ్డారు. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద విషాదం. అలా తరువాత 1919లో ఫ్రాన్స్లోని వర్సైల్ నగరంలో పెద్ద సమావేశం జరిగింది. దీనినే ట్రీటీ ఆఫ్ వర్సైల్ అని కూడా పిలుస్తారు. మిత్రపక్షాలు కలిసి జర్మనీపై కఠినమైన నిబంధనలను విధించింది. జర్మనీపై ఈ మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం పూర్తిగా నువ్వేనని పూర్తి బాధ్యత వేశారు. వారి సైన్యాన్ని తగ్గించారు. కాలనీలు తీసేశారు. భారీ జరిమానం విధించారు. ఈ ఒప్పందం జర్మనీ ప్రజలకు అవమానకరంగా అనిపించింది. వారిలో అసహనం, కోపం పెరిగింది. ఆ అసహనమే తరువాత హిట్లర్ ఎదుగుదలకు దారితీసింది. ఇలా మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతో నష్టపోయేసరికి అన్ని దేశాలు కలిసి ఒక ఒప్పందంగా చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి యుద్ధాలు ఎప్పుడూ జరగకూడదని లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఒకటి ఏర్పాటు చేసుకుని, కానీ అది సక్సెస్ కాలేదు. అలా 1914లో ఒక చిన్న బుల్లెట్తో మొదలైన ఈ యుద్ధం 1918లో ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. సామ్రాజ్యాలు కూలిపోయాయి. కొత్త దేశాలు పుట్టాయి. కొత్త శక్తులు బయలుదేరాయి. కానీ యుద్ధం వదిలిన గాయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ప్రపంచమంతా శాంతిని కోరుకుంది. కానీ వర్సైల్స్ ట్రీటీ విత్తనాలు మరొక మహాయుద్ధానికి దారితీశాయి. అదే వరల్డ్ వార్ II. 1918లో యుద్ధం ఆగింది, కానీ శాంతి రాలేదు. వర్సైల్స్ ఒప్పందం జర్మనీని మోకాలపై కూర్చోపెట్టింది. అప్పులు, అవమానం, కోపం ఇవన్నీ జర్మన్ ప్రజలు గుండెల్లో మండుతున్న అగ్నిలా మిగిలిపోయాయి. ఈ అవమానం నుండి బయటపడాలని ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. అతనే
అడాల్ట్ హిట్లర్ తన అగ్ని ప్రసంగాలతో జర్మనీలో జాతీయతను మళ్లీ రగిలించాడు. మేము మళ్లీ లేస్తాం, ప్రపంచానికి మా శక్తి చూపిస్తామని గర్జించాడు. ప్రపంచం ఇంకా మొదటి ప్రపంచ యుద్ధ గాయాల నుంచి కోలుకోకముందే కొత్త తుఫాన్ అతి పెద్దదిగా మరింత భయంకరంగా మొదలైంది. అదే వరల్డ్ వార్ 2. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ కనుక వస్తే వరల్డ్ వార్ 2 గురించి మరొక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.